అన్నా అన్నా ఏమైంది నా రాజు కూకున్నావు మంచిగా మా ఊర్లే ఏందిరా ఇదంతా రయ్య రయ్య కీ కీ అనుకుంటా బండ్ల మీద ఓడు సర్పంచ్ ఎలక్షన్లట నామినేషన్లు ఎవ్వరు పడతాళ్ళు నిన్న మొన్న మిస్సాలు వచ్చిన వాళ్ళు కూడా నామినేషన్ వేయబట్టే సర్పంచ్గా పొడి వేయబట్టే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మనకంటే ఒక నాయకుడు ఉండద్దా మనకంటే ఒక నాయకుడు ఉండద్దా రేపు మనకు అన్ని మంచి చెడ్డలు కావాలంటే నాయకుడు ఉండాలి మరి వాళ్ళు పెడదాం అనుకుంటున్నావు గదేరా గదే ఇషారం చేస్తాను మన రవణను పెడితే ఎట్లుంటుంది రవణ మన రవణ చేద్దాం ఇంకేందా నువ్వు అడిగే తింటాడంటావా నువ్వు అడిగినా కినడా పోదాం అడుగుదాం అడుగు చలో అడుగు రవణనే గెలవాలి ఈసారి సర్పంచ్గా ఏడుంటాడు ఓ రవణ నేను దినేష్ని తమ్మి దా తమ్మి అంత మంచిదేనా అంత మంచిదే సాయంత్రం తమ్మికి ఇట్లా అంత మంచిదే అన్న ఏం లేదన్న కోపానికి రాకు చెప్పు తమ్మి అయ్యో ముచ్చటందో చెప్తే నేను సర్పంచ్గా నిలబెడదామా అనుకుంటున్నాను నేను సర్పంచ్ ఏంద్రు నాకు ఉన్నది 10 ఎకరాలకి 2 ఇళ్ళు అయితే సర్పంచ్ అయితే అనరా అన్న సర్పంచ్ కావడానికి ఎకరాలు ఇండ్లు అవసరం లేదే నువ్వంటే ఊళ్ళే మానవత్వం మంచితనం నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు ఏమనుకుంటున్నావు ఇవాళ రేపు ఊళ్ళే ఎట్లా ఒతురు బండ్ల మీద సర్పంచ్గా పోటీ అయితే నిన్న మొన్న మన మంగళవాడ షాప్లో గడ్డం ఎక్కినాడు వాడు కూడా పోయి ఇలా నామినేషన్ వేసి సర్పంచ్గా నిలుచుంటుండు నీ గురించి నీకు ఒకసారి ఊళ్ళోకి పోయి అడిగితే నేను సర్వే చేస్తే ఎట్లా చెప్తురు చేస్తాను నీ గురించి రవణకే అంటుర్రు సర్పంచ్గా పోటీ అయ్యే తమ్మి ఏమంటావు సర్పంచ్ పోటీ మంత్రి పదవి ఇస్తారేమో పిల్ల వేసి కాళ్ళ నాన్న ఇస్తారేమో రోడ్ల పొట్టి సుద్దం పోసి ఊరేగిస్తారేమో ఏందో ఏమో అదృష్టం కలిసి వస్తే అవకాశం నాకిస్తే మీరంతా వెంటుండి ముందుకు నన్ను తోస్తే అన్నా ఏమైంది ఏం లేదురా నువ్వేమో చెప్తున్నావు సర్పంచ్గా సర్పంచ్ అవుడే ఏం కావాలరా దానికి ఒకటి కులం సర్టిఫికెట్ ఒకటి ఆధార్ కార్డు కావాలి ఓకే తీసుకురా అన్న తీసుకురా నేను పెట్టుమన్న కాడ సంతకాలు పెట్టు మిగతా చక్రం మొత్తం నేను దింపుతీగా సరే సరే పట్టుకొస్తాను గెలిపియాలి మన అజయ్ మన ప్రశాంత్ మన దోస్తుగాళ్ళు మన బన్నిగాడు అందరికీ ఫోన్లలో వాట్సాప్ గ్రూపులలో మన రవాణాకు ఇక సర్పంచ్గా నిలబెడుతున్నాం మన రవాణాను ఏకీకృతంగా ఎన్నుకోవాలి మనం రవాణా గెలిచినాను కూడా అటు ఇటు మొత్తం మనది అరే ఇగో సంతకాలు కూసో గ్రామ పంచాయతీలో పోయి రావాలి నేను పోయి వచ్చినాక సంతకాలు సరేనా ఇప్పుడైతే అందులో పెట్టిన కొన్ని వైట్ పేపర్ల మీద పెట్టువంటి కదా ఓకే చలో గ్రామ పంచాయతీలో పోయి వస్తా నేను చలో ఫోన్లు వస్తున్నాయి మొత్తం చెప్పచ్చిన ఊళ్ళే సరేనా మనలో సుటకోలకు కూడా అందరికి చెప్పు ఓకే ఓకే అన్నా ఎలక్షన్ల నిలబడే ఛాన్స్ వస్తేనేమో అడ్డగోలు మెజార్టీతో నేను గెలుస్తానేమో ఏందో ఏమో గెలిచినాక నాకు మంత్రి పదవి ఇస్తారేమో పిల్ల వేసి కాళ్ళ నాన్న ఇస్తారేమో రోడ్ల పొట్టి సుద్దం పోసి ఊరేగిస్తారేమో ఏందో ఏమో అదృష్టం కలిసి వస్తే అవకాశం నాకిస్తే మీరంతా వెంటుండి ముందుకు నన్ను తోస్తే అన్నా రవన్నా పోయి వచ్చిన నేను ఓకే మంది మస్తున్నారు కానీ మొత్తం ఆడ అడుగుతున్నా నీకే పట్టే ఓటు అస్సలకి టెన్షన్ తీసుకోకు నేను పెట్టమన్న కాడ పట్ట అరే తమ్మి నిన్ను నమ్మిన రాబే నిన్ను నమ్మిన బస్ నువ్వు నన్ను గెలిపిచ్చుడే ఈడ పెట్టమంటే ఆడ సంతకాలు పెడతారా సంతకాలు పెట్టు ఓకే ఓకే సంతకాలన్నీ పెట్టు ఇంకా బాగానే ఉన్నాయవరా కాగితాలు పెట్టు తర్వాత బాగానే వస్తాయి ఇగో తమ్మి ఇక కాగితాలలో సంతకాలు నువ్వు ఏడ పెట్టమంటే ఆడ పెట్టినా
నన్ను సర్పంచ్ చేసి నువ్వు సర్పంచే, నువ్వు సంతకం పెట్టినావా సర్పంచే నువ్వు ఇక అంతేనా? అంతే. మరి రవాణా సర్పంచ్. జై రవాణ. అయిపోయినట్టు సర్పంచ్ నువ్వు చూసుకో రేపటి నుంచి. మొన్న పొరగాళ్ళందరికి ఎత్తి పెట్టినా అందరు ఒక్కొక్కరు ఓ అన్న ఇటు ఒక్కొక్కరు 5-5 లక్షలు వేసుకుంటున్నాం. దొస్తుగల్లం యూత్ పొరగల్లం. నీకు తెలుస్తలేదు నీ గురించి. ఒక్కపరి గలీలోకి పోయి ఇట్లా తిరుగు నువ్వు. నీకు తెలుస్తుంది అరే అన్నా. నేనైతే పైసలు పెట్టుడు ఏం లేదు కదా. నిలబడమంటే నిలబడు. నువ్వు సంతకం పెట్టినావా? అదే మరి సంతకం పెట్టినావా? నా దగ్గర సర్పంచ్ అయినట్టే. నేను మీరు అందరు వచ్చి ఫోర్స్ అందరం 5-5 లక్షలు వేసుకుంటున్నాం. నువ్వు సర్పంచ్ అయినట్టే. జై రవాణ. జై రవాణ. ఏం కూర అనుకున్నావురా? ఊళ్ళే నువ్వు ఇక్కడ కచ్చిమన్నావు. ఊళ్ళే నీ పేరు కచ్చిమంటుర్రు. సర్పంచ్ నువ్వే. నువ్వు సర్పంచ్ సర్పంచ్వే. పోతున్నా ఏం తినేసాను అవుతుంది ఏడా పని లేదా? ఈ వారికి రవాణా పోటీ ఎత్తున్న సర్పంచ్ కానీ నా బాధ నేనుంటే చే ఏడా పని లేదు. ఈ వారికే రవాణా సర్పంచ్ వెళ్ళాడుతున్నాడు బాగుంది. ఈయన ఏవుగా ఫోన్ చేసి చంపుతున్నాడు. నా మూడంతా మంచి లేదు. ఏందన్నా భయపెడితే కూసో. ఫోన్ చేస్తే ఆడుతున్నాం రా. ఏ నా బాధ రవాణా సర్పంచ్గా పోటీ చేస్తుండు బాధ. నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తావు కదా. ఏమైంది నీకు? ఎంత విసుగత్తుంది. ఎందుకు? ఎందుకంటే రవాణా గెలుతాడు. ఎట్లా 1 సైడ్కి వెళ్తాడు రవాణా. నీకు ఎందుకు వస్తుంది అనుమానం? అల్లు పట్టిద్దాం పా. నీకు అంత డౌట్ ఉంటుంది. సరే పడుపు నడు. అల్లు పట్టించిన అన్ని చేయించిన నమ్మకం లేదా నీకు? అల్లు పట్టిస్తే చూడు ఎట్లా వస్తుంది చూద్దాం. చూడు నువ్వు అల్లు పట్టించినాక చూడు రవాణా గెలుస్తుంది. తిన్నావా? తిన్నావా? కూర్చో. ఆగు చెప్పుదాం. అయితే ఏం లేదు. గిటు రవాణాను సర్పంచ్గా నిలబెట్టినాం. నేను పూక అనుమానం వస్తుంది. ఓడిపోతాడు అని చింతల కింద కూర్చుంటుండు. ఆడిడ కూర్చుండి అంత బెదిరుతాడు. నువ్వు అల్లు పట్టు ఒకసారి. రవాణా సర్పంచ్గా గెలుతాడా గెలవడా? నేను అనుమానం పోతుంది. అమ్మా గెలుతాడా? గెలవడా? పైసలు ఖర్చు చేస్తున్నాం మంచిగా. గెలవడా? నేను చెప్పిన 40 చోట్ల పట్టిన కోట్లు ఖర్చు పెట్టినా గెలవడని చెప్పి. మనం గెలిపిస్తారా? నేను గెలిపిస్తారా? రవాణా జై రవాణా. నువ్వు అరే నా ఆత్మధైర్యం కోల్పోవద్దు. చలో పోంపా. గెలవడానికి వచ్చినా కానీ బాధ ఏం లేదు. నేను గెలిపిస్తారా? రవాణా అన్నా ఇగో అందరిని పంపించేసిన మనలను బండ్ల మీద అందరు వేరు. మంచి ఆరని కొట్టుకుంటా రవాణా చేయి అనుకుంటా అందరం వేరు. నామినేషన్ అయ్యారా పోయి మనం. నడు ఆలస్యం. నడు పోడు లేట్ అవుతుంది. నడు మంది బాబు. జై రవాణా. జై రవాణా.
చూసిరుగా ఇవాళ మన రవణతోని చెక్కెపల్లి సర్పంచ్గా నామినేషన్ వేయించిన. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మన అన్న మన ప్రచారం ఉంటుంది. మన అన్నతోని ప్రచారం ఎట్లుంటుందో చూడాలంటే మన కేకా క్రియేటివ్ షో సబ్స్క్రైబ్ చేయుర్రి. మీకు మేము ఈ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్క పొంటి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కుర్రి.